Hello everyone. So today's next topic is inter-thread communication. So here inter-thread communication means when one inter-thread communication అనేది applicable for synchronized method. Okay. So here inter-thread communication allows as one synchronized thread can communicate with other synchronized thread. ఒక synchronized thread అనేది వేరొక other synchronized thread తో communicate అవ్వడానికి we are using a communication device as inter-thread communication. So by using this inter-thread communication, so one synchronized thread can be communicated with another synchronized thread. So one synchronized thread can be communicated with other synchronized thread by using this inter-thread communication. So it is a mechanism in which thread goes into the wait state. సో ఒక థ్రెడ్ అనేది వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుందమ్మా. సో వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు సో అది ఎంత టైం వెయిట్ చేస్తుంది అంటిల్ సమ్ అదర్ థ్రెడ్ సెండ్స్ ఏ నోటిఫికేషన్. సో ఇప్పుడు ఒక సింక్రనైజ్డ్ థ్రెడ్ అదర్ సింక్రనైజ్డ్ థ్రెడ్తో కమ్యూనికేట్ అవుతుంది అనుకున్నాం కదా, ఎలా అంటే సో వన్ థ్రెడ్ గోస్ ఇన్ టు ద వెయిట్ స్టేట్. సో ఒక థ్రెడ్ అనేది వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు సో వేరొక థ్రెడ్ ఏం చేస్తుందంటే దానికి నోటిఫికేషన్ పంపాలమ్మా. ఎప్పుడైతే అది నోటిఫై చేసిందో ఆటోమేటిక్గా ఇది వెయిటింగ్ స్టేట్లో నుంచి ఏమవుతుంది, సో ఆటోమేటిక్గా వెయిట్ స్టేట్లో నుంచి లేచి ఇట్ విల్ perform some tasks. Okay, so here there are three methods mainly used for inter-thread communication. One is wait method. So by using this wait method ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే సో here the thread goes into sleeping state. సో స్లీపింగ్ స్టేట్లోకి వెళ్తుంది ఎంతవరకు until సో థ్రెడ్ గోస్ ఇంటూ స్లీపింగ్ స్టేట్లోకి వెళ్తుందమ్మా థ్రెడ్ అంటే some other thread send notify. సో అంటిల్ ఒక థ్రెడ్ అనేది స్లీపింగ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ వెయిట్ మెథడ్ ఎప్పుడు అవుతుందమ్మా, థ్రెడ్ గోయింగ్ ఇన్ టు ది స్లీపింగ్ స్టేట్, థ్రెడ్ అనేది స్లీపింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సో ఎంతవరకు అంటిల్ సమ్ అదర్ థ్రెడ్ సెండ్స్ ఏ నోటిఫికేషన్. సో ఎప్పుడైతే అదర్ థ్రెడ్ అనేది నోటిఫికేషన్ సెండ్ చేస్తుందో ఆటోమేటిక్గా ఈ థ్రెడ్ అనేది వెయిటింగ్ స్టేట్లో నుంచి వేకప్ అవుతుందమ్మా. సో ఇక్కడ నోటిఫై మెథడ్ ఈజ్ here the thread goes wake up. So here thread wake here the thread is so ఇక్కడ thread అనేది ఏమవుతుందంటే ఇట్ మీన్స్ ఇట్ గోస్ వేకప్ అమ్మ. సో వేకప్ మీనింగ్ ఏంటంటే సో హియర్ ద థ్రెడ్ గోస్ వేకప్ స్టేట్ నుంచి సో ఇట్ విల్ గోస్ థ్రెడ్ వేకప్ అయ్యి ఏమవుతుందమ్మా వేకప్. సో వేకప్ ఇంటూ వెయిటింగ్ ఆఫ్. సో ఈ మీనింగ్ ఏంటంటే సో నోటిఫై మెథడ్ ఎప్పుడైతే వేరొక థ్రెడ్ నుంచి వెయిట్ మెథడ్కి వెళ్తుందో ఆటోమేటిక్గా స్లీపింగ్ స్టేట్ నుంచి సో ఎలా ఉంటుందమ్మా, సో ఇట్ కెన్ పర్ఫార్మ్ సో రన్నింగ్ స్టేట్, స్లీపింగ్ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్లోకి వస్తుందమ్మా. సో దీని ద్వారా ఏమవుతుంది ఒక థ్రెడ్ అనేది వెయిటింగ్ స్టేట్లో ఉంటుంది. సో అదర్ థ్రెడ్ అనేది ఈ థ్రెడ్ ఏమవుతుంది కమ్యూనికేట్ అవుతుంది. ఇట్ మీన్స్ యూ షుడ్ పర్ఫార్మ్ సమ్ టాస్క్. సో ఏమవుతుందంటే వెయిటింగ్ స్టేట్లో నుంచి నోటిఫై వచ్చిన వెంటనే దీనికి నోటిఫై ఇచ్చిందంటే ఇట్ విల్ పర్ఫార్మ్ సమ్ టాస్క్. సో ఈ నోటిఫై మెథడ్ ఏం చేసింది వెయిటింగ్ మెథడ్కి ఒక కాల్ అనేది ఇస్తుంది అనమాట. అంటే ఇన్ని మినిట్స్ వరకు టాస్క్ పర్ఫామ్ చేయదు, సో వెయిటింగ్ మెథడ్లో టాస్క్ పర్ఫామ్ చేయదు. ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తుందో ఆటోమేటిక్గా ఇట్ విల్ గోస్ ఇన్ టు వేకప్ అండ్ ఇట్ విల్ పర్ఫామ్ సమ్ టాస్క్. సో ఈ పర్ఫార్మెన్స్ చేయడానికి నోటిఫై కూడా ఈ నోటిఫై అనేది ఒక థ్రెడ్లో ఉంటుంది. సో ఆ థ్రెడ్లో ఉన్న మెథడ్ని ఈ థ్రెడ్లోకి మనం కాల్ చేస్తాం అనమాట. సో నోటిఫై ఆల్ మీన్స్ సో ఆల్ థ్రెడ్స్ ఆర్ వేకప్, ఆల్ థ్రెడ్స్ ఆర్ వేకప్. సో ఇక్కడ అన్ని థ్రెడ్స్ కూడా సో ఇక్కడ ఏమవుతుందమ్మా నోటిఫై ఆల్ మీన్స్ ఆల్ థ్రెడ్స్ ఆర్ వేకప్. సో వేకప్ మీన్స్ సో ఏవైతే వెయిటింగ్ స్టేట్లో ఉన్న అన్ని థ్రెడ్స్ కూడా సో ఏమవుతాయి ఆల్ థ్రెడ్స్ ఆర్ వేకప్ అండ్ వెయిటింగ్ స్టేట్స్. ఏవైతే వెయిటింగ్ ఉన్నాయో సో వెయిటింగ్ ఉన్న ప్రతి థ్రెడ్ కూడా రన్ అవుతుంటుంది ఎప్పుడు నోటిఫై ఆల్ అని ఇచ్చినప్పుడు. ఓకేనమ్మా. సో దీనికి రిలేటెడ్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ డిస్కస్ చేసుకుందాం. ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే క్లాస్ సింపుల్ క్లాస్ తీసుకున్నాం. సో దిస్ ఇస్ ద మెయిన్ థ్రెడ్. సో ఇది ఒక బ్లాక్ అండ్ దిస్ ఇస్ ద బ్లాక్ అండ్ దిస్ ఇస్ ద బ్లాక్. ఓకే okay so this is the main thread because
మెయిన్ క్లాస్ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ దిస్ సింపుల్ క్లాస్. సో హియర్ ఇట్ ఈస్ మెయిన్ క్లాస్ అమ్మా, ఇది మెయిన్ క్లాస్ అవుతుంది. సో ఇది మెయిన్ క్లాస్ అవుతుందమ్మా. సో ఎందుకని, సో మెయిన్ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ దిస్ క్లాస్. సో మెయిన్ మెథడ్ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ దిస్ క్లాస్. సో దిస్ ఇస్ ద మెయిన్ క్లాస్. సో ఇన్ దిస్ మెయిన్ క్లాస్ వీ కెన్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ సమ్ అదర్ క్లాస్. సో ఈ క్లాస్ అనేది ఏంటమ్మా, మెయిన్ థ్రెడ్, మై థ్రెడ్ ఎక్స్టెన్స్ థ్రెడ్ క్లాస్. సో దిస్ ఇస్ ద యూజర్ డిఫైన్డ్ క్లాస్. సో యూజర్ డిఫైన్డ్ క్లాస్లో మనం థ్రెడ్ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకున్నాం. సో దానికి రిలేటెడ్ ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఓకే, సో హియర్ టీ డాట్ స్టార్ట్ అనగానే ఇట్ విల్ కాల్ దిస్ రన్ మెథడ్. ఓకే, so whenever the synchronized block will be occur, so in the synchronized block, so t means current object, means lock of the object. ఈ ఆబ్జెక్ట్ లాక్ చేయాలనుకున్నాం, ఇక్కడ రాసాం t అని రాసాం కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో ఈ లాక్ ఆబ్జెక్ట్ అనేది ఈ ఆబ్జెక్ట్కి లాక్ అయిపోతుంది అనమాట. సో టీ డాట్ వెయిట్ అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ అండ్ టీ డాట్ టోటల్ అన్నాం. సో ఎప్పుడైతే టీ డాట్ వెయిట్ అయినామో ఆటోమేటిక్గా కరెంట్గా రన్ అవుతున్న క్లాస్ అనేది ఏమవుతుంది, వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇట్ మీన్స్ కరెంట్ థ్రెడ్ షుడ్ బి గోయింగ్ టు ద వెయిటింగ్ స్టేట్. సో వెయిటింగ్ స్టేట్లో కరెంట్ థ్రెడ్ అనేది వెళ్ళిపోతుందమ్మా. సో ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ క్లాస్లో వీ కెన్ క్రియేట్ అన్ వేరియబుల్ యాజ్ టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ పబ్లిక్ వాయిడ్ రన్ మెథడ్. సో ఇక్కడ టీ డాట్ స్టార్ట్ అనగానే ఆటోమేటిక్గా ఇట్ విల్ కాల్ దిస్ రన్ మెథడ్ అనేది కాల్ అవుతుందమ్మా. సో కాల్ అయ్యి దిస్ ఈస్ ద సింక్రోనైజ్డ్ థ్రెడ్. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా, ఇది ఒక సింక్రోనైజ్డ్ బ్లాక్ అండ్ దిస్ సింక్రోనైజ్డ్ బ్లాక్. ఈ రెండు కూడా ఎలా కమ్యూనికేట్ అవుతాయి, బై యూజింగ్ దిస్ ఎంటర్ థ్రెడ్ కమ్యూనికేషన్. సో ఎప్పుడైతే వెయిట్ అన్నామో సో ఆటోమేటిక్గా ఇట్ విల్ గోయింగ్ టు ద స్లీపింగ్ స్టేట్. సో స్లీపింగ్ స్టేట్లోకి వెళ్తున్నాము. సో ఎప్పటి వరకు, అంటిల్ ఇట్ సెండ్స్ ఎనీ నోటిఫికేషన్ ఫ్రమ్ సమ్ అదర్ థ్రెడ్ నుంచి నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఇది ఏమవుతుంది, వెయిటింగ్ స్టేట్లోనే ఉంటుంది. సో నెక్స్ట్ థ్రెడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇందులో ఏం రాస్తాం, సింక్రోనైజ్డ్ దిస్ అన్నాం. సో దిస్ మీన్స్ కరెంట్ థ్రెడ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 0, i ఈక్వల్స్ టు 1, i లెస్ దాన్ ఈక్వల్స్ టు 10, i ప్లస్ ప్లస్. సో టోటల్ ఈక్వల్స్ టు, సో టోటల్ ప్లస్ i వాల్యూ అన్నది. సో టోటల్ ప్లస్ i వాల్యూ. ఓకే, సో టోటల్ ఈక్వల్స్ టోటల్ ప్లస్ i అండ్ దిస్ డాట్ నోటిఫికేషన్. ఎప్పుడైతే నోటిఫికేషన్ అని వచ్చిందో, దిస్ డాట్ నోటిఫికేషన్ అన్నాను, ఆటోమేటిక్గా ఎప్పుడైతే దిస్ డాట్ నోటిఫికేషన్ రిసీవ్ అయిందో సో దిస్ వెయిటింగ్ స్టేట్ విల్ బి రెజ్యూమ్డ్. సో ఏమవుతుంది, నోటిఫికేషన్ ఎప్పుడైతే ఈ స్టేట్కి వెళ్ళిందో సో వెయిటింగ్ స్టేట్ అలా ఏమవుతుంది, ఇట్ విల్ గోయింగ్ టు రన్ స్టేట్లోకి వస్తుంది. సో రిమైనింగ్ అప్పటి వరకు ఏమవుతుంది, స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో టోటల్ వాల్యూ ఏమొచ్చు, ఇక్కడ 0 అనుకున్నాం, 0 + 1 అండ్ తర్వాత ఏమవుతుంది, సో నెక్స్ట్ లూప్ వాల్యూ రిపీటెడ్ అవుతుంది. ఓకే, సో లూప్ వాల్యూ అనేది రిపీటెడ్ అవుతుంది. సో 0 + 1 అని అండ్ నెక్స్ట్ ఏమవుతుందమ్మా, సో 0 + 1 అయిపోయింది. నెక్స్ట్ ఆ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, ఆ వాల్యూ 2 అవుతుంది. సో 2 ప్లస్, సో నెక్స్ట్ ఏమవుతుంది, సో 1 + 1 అవుతుంది. నెక్స్ట్ 2 + 1. ఈ i వాల్యూ మాత్రం 0 ఉంటుందమ్మా. సో ఇక్కడ i వాల్యూ 0, i వాల్యూ అంటే టోటల్ వాల్యూ 0నే ఉంటుంది. బట్ చేంజ్ అయ్యేది ఏం చేంజ్ అవుతుందమ్మా, సో i వాల్యూ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది. i వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది, 1 వస్తుంది. సో ఓకేనా. సో 0 + 1 అమ్మ, ఇక్కడ మనం ప్లస్ ఆపరేషన్ ఇచ్చాం. సో 0 + 1 అమ్మటి టోటల్ వాల్యూలో ఏముంటుందమ్మా, 1 వస్తుంది. ఓకే, అర్థమవుతుందమ్మా. సో నెక్స్ట్ ఏమవుతుంది, లూప్ రిపీటెడ్ అవుతూ ఉంటుంది. సో ఈ కండిషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, దిస్ డాట్ నోటిఫికేషన్ సెండ్ చేస్తుంది. అంటే కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు కూడా లూప్ రిపీటెడ్ అవుతుంది. సో ఇప్పుడు i వాల్యూ అనేది 10 వచ్చేంత వరకు కూడా లూప్ రిపీటెడ్ అవుతుందమ్మా. సో లూప్ రిపీటెడ్ అయ్యి సో ఎప్పుడైతే దిస్ డాట్ నోటిఫికేషన్ వస్తుందో ఆటోమేటిక్గా ఇట్ విల్ సెండ్స్ ఎ నోటిఫికేషన్ టు దిస్ టీ డాట్ వెయిట్. సో టీ డాట్ వెయిట్ అనేది ఇప్పుడు రన్నింగ్ స్టేట్లోకి వచ్చి సో నెక్స్ట్ టీ డాట్ టోటల్. సో ఆఫ్టర్ ఈ లూప్ రిపీట్ అయిన తర్వాత వచ్చే రిజల్ట్ అనేది ఇక్కడ ప్రింట్ చేస్తుందమ్మా. అర్థమవుతుందమ్మా. సో దిస్ ఇస్ ద ఇంటర్ థ్రెడ్ కమ్యూనికేషన్. సో హియర్ 2 థ్రెడ్స్ ఆర్ రన్నింగ్. సో ఒక థ్రెడ్ వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు సో ఇట్ విల్ గోస్ టు ద స్లీపింగ్ స్టేట్, సమ్ అదర్ థ్రెడ్ విల్ ఎగ్జిక్యూటింగ్. సో ఎప్పుడైతే ఈ థ్రెడ్ నోటిఫికేషన్ ఇచ్చిందో ఆటోమేటిక్గా సో ద స్లీపింగ్ స్టేట్ విల్ బి వేకప్ అండ్ ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. సో ఈ స్టేట్మెంట్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఇంటర్ థ్రెడ్ కమ్యూనికేషన్.